హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ అనమాట. బియ్యం పిండితో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ స్నాక్స్ కనుక చేసామంటే పిల్లలు బయట అన్నమాట అనరు అనమాట, అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక బౌల్ బియ్యం పిండికి 3/4 బౌల్ వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ వేడైన తర్వాత సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి, అలాగే జీలకర్ర, తెల్ల నువ్వులు, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు మొత్తం వాటర్ అన్నీ తెరిలిన తర్వాత ఇప్పుడు బియ్యం పిండి వేసుకోవాలి. ఒక బౌల్ బియ్యం పిండికి 3/4 బౌల్ వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ పిండిని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం బాగా కలుపుకోవాలి చేత్తో. ఇప్పుడు వేరే స్టవ్ మీద మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. రెడీ పెట్టుకున్న తర్వాత ఆ వేడి నీళ్ళతో మనం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటే ఏమవుతుందంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి, గుల్లగుల్లగా వస్తాయి అన్నమాట. అలా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. మరీ మెత్తగా కలుపుకున్నామంటే మనం ఒత్తేటప్పుడు రాదన్నమాట, అతుక్కుంటూ ఉంటుంది. అందుకని మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 2 పార్ట్లుగా తీసుకొని ఒక బాల్ సైజులో చేసుకోవాలి. పిండిని ముద్దలాగా చేసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకొని డస్టింగ్ చేసుకొని బియ్య పిండిని ఇప్పుడు మనం చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. కొంచెం పల్చగా చేసుకోవాలన్నమాట. మందంగా చేసుకుంటే ఏంటంటే క్రిస్పీనెస్ రాదు. ఇప్పుడు మనం పిజ్జా కట్టర్తో అడ్జస్ట్లు మొత్తం తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. మనకి నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేపుల్లో కట్ చేస్తున్నాను అనమాట. అలా కట్ చేసుకున్న తర్వాత బియ్యం ప్లేట్ తీసుకొని మొత్తము ప్లేట్లో తీసుకున్నాక స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో ఈ చిప్స్ వేసుకోవాలి. ఆయిల్ మీడియంలో ఉండాలండి ఫ్లేమ్. చూసారుగా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అనమాట. ఇలా చేసి ఒక నెల రోజులు స్టోరేజ్ బాక్స్లో పెట్టుకున్నామంటే పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు. ఇంకా బయటికి వెళ్ళి వాళ్ళు కుర్కురేలు, లేస్లు మానేస్తారనమాట. ఇలా చేసి పెట్టామంటే ఇలాగ స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.